గంగా, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇదిగో పిల్ల, ఇవాళ మళ్ళీ తాడు కట్టుకుని డాబా మించి దూకి పారిపోయావా ఏంటి? బాబు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ముందు నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు. ఎక్కడికెళ్ళొస్తున్నావు నువ్వు? అత్తయ్య గారు, అది గంగ గుడికి వెళ్ళింది. నన్ను అడిగే వెళ్ళింది ప్రసాదం ఇవ్వడానికి. గుడికి వెళ్ళిందా? నిన్నడిగి వెళ్ళిందా? అయితే సరే, వదిలేద్దాం. పుణ్యకార్యం చేయడానికి వెళ్ళిందంటే మనం క్షమించి వదిలేయచ్చు. కానీ అమ్మగారు, ఈ మాట కూడా అడగండి. అసలు ప్రసాదం ఎందుకు ఇవ్వాలనుకుంటుందో అడగండి, అడగండి. ఊరికే ప్రసాదం అంటే ఎప్పుడైనా సమర్పించుకోవచ్చుగా. అవునన్నా. మాతా భిక్షాందేహి, భిక్షాందేహి మాతా. వస్తున్నా బాబా, ఆగండి. ఓ పంచే కొడలా, నువ్వుండు. నువ్వు అందరికీ టీ పలహారాలు పెట్టు, నేను వెళ్తాను. ఇవాళ ఏకాదశి కదా, నా చేతుల మీదుగా దానం చేస్తే నాకు పుణ్యం దక్కుతుంది. మీరందరూ తినండి. గోవిందయ్య గారు, అత్తయ్య గారికి దానం చేసే వస్తువులు తీసి పెట్టండి. గంగా, ఇలారా. లేదు, అందరి ముందు బాబుగారికి ఎలా చెప్పడం? అమ్మగారి అల్లుడు చాలా పెద్ద మనిషి కదా. ఆయనే తన్నులు తింటే అది అందరికీ తెలిసిపోతే చాలా ఎగతాళి చేస్తారే. అయ్యా సాధువుగారు. అమ్మా. బావున్నారా స్వామి? సుఖీబా, సుఖీబా. ఆ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా అవును చూడాలి. సాధువుగారు, నేను వేడుకునేది కూడా అదే. కోడలా, ఏమండి మాతగారు? మీరా తిమ్మన్న గారు, ఏమిటి సంగతి? నమస్కారం మాతగారు. చిరంజీవి. మీరు కనిపించడం మంచిదైంది మాతగారు. నేను కొంచెం తొందరలో ఉన్నాను. చాలా ముఖ్యమైన పని వచ్చి పడింది. అందుకని గంగకి ఇవాళ చదువు చెప్పడానికి రాలేను. నా కోసం గంగని ఎదురు చూడొద్దని దయచేసి తనతో చెప్పండి. అలాగే ఇది కూడా చెప్పండి, అడ్మిషన్ పరీక్ష గురించి తన్ని ఎలాంటి బెంగా పెట్టుకోవద్దని. ఇంకా చాలా సమయం ఉంది. నేను తన్ని పూర్తిగా సిద్ధం చేస్తాను. పరీక్షకి సిద్ధం చేయడమా? అవును మాతగారు, లారెన్స్ స్కూల్లో అడ్మిషన్ కోసం గంగ పరీక్ష రాయబోతుంది కదా. చాలా కష్టపడి చదువుకుంటుంది పిల్ల. లాయర్ గారు కూడా తన తరపున అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు స్కూల్లో చేర్పించడానికి. వస్తాను మాతగారు. కొంచెం గంగకి తప్పకుండా చెప్పండి. మీకు నా ధన్యవాదాలు. ఇక సెలవు మాతగారు. వస్తాను మాతగారు. పిచ్చిగాని పట్టిందా నిరంజన్కి? పిల్లలు చదివే స్కూల్లోనే గంగను కూడా చేర్పిస్తానంటాడా? నన్నడగటం మాట అటుంచి కనీసం నాకు చెప్పనైనా చెప్పలేదే. ప్రిన్స్, నాతో పాటురా. బాబు, అది ఒక్క నిమిషం. నువ్వు నన్ను అడగటానికి ముందు నేను నిన్నొకటి అడగాలి. ఎంట్రన్స్ టెస్ట్కి చదువుకోవటం ఎంతవరకు వచ్చింది? బాగా చదువుకుంటున్నావా? ఇబ్బంది ఏం లేదుగా? లేదు, ఏదో కొంచెం చరిత్ర కంటతా పట్టాలి, మిగతావన్నీ వచ్చేసాయి. వెరీ గుడ్. అన్నట్టు ఇంగ్లీష్ కూడా కొంచెం కంటతా పట్టాలి. అలాగే లెక్కల్లో కూడా. అంటే ఏది కంటతే రాలేదు, కానీ అన్నీ వచ్చేసాయి అంటున్నావు. టైం సరిపోదు గంగా, నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి. అవును గంగా, వర్షోతిని చెప్పింది నిజమే. నువ్వు చాలా కష్టపడి చదువుకోవాలి, సరేనా? అవును, పాస్ అవ్వాలంటే చదువుకోక తప్పదు. అవునా కాదా? అవును, చదువుకుంటాగా. వర్షవతన చాలా బాగా చదువుకుంటాను. నేను కష్టపడి చదువుకుంటాను. అవునులే, గంగకి కష్టపడాలంటే భయం లేదు. ఆ సంగతి మా అందరికీ తెలిసిందే. ఇదేంటమ్మా? దెబ్బ తగిలిందా? ఎలా తగిలింది దెబ్బ? ఎప్పుడు తగిలింది? ఈ దెబ్బ ఎలా తగిలింది గంగా? ఏం లేదు, ఇప్పుడు నయమైపోయిందిగా, మీరు కంగారు పడకండి. కంగారు పడకుండా ఎలా ఉంటాం?
బొటన వేలికి కదా తగిలింది, ఎలా రాస్తావు? రాయగలను బాబు. చూడండి. దెబ్బ బాగా తగిలింది. నువ్వు ఏదో ఊరికే కట్టుకున్నావా? కనీసం చెప్పుండొచ్చు కదా, ఏదైనా మందు రాసి చక్కగా కట్టుకుండేదాని కదా. అవును, కట్టుగట్టి దెబ్బ మరింత పెద్దగా చేసుకుంది. ఏం లేదు బాబు, ఏదో చిన్న దెబ్బేగా. చాలే, మాట్లాడకు. గోవింద గారు, బాబు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు వెంటనే. డాక్టర్ గారి దగ్గరకా? వద్దు. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. గోవింద గారు, తొందరగా తీసుకెళ్ళండి వెంటనే. పద వెళదాం. ఇదిగోండి. ఈ పాటికి అందరికీ చెప్పేసుంటుంది పిల్ల. రండి బావగారు, రండి రండి. మీకోసం టీ సిద్ధంగా ఉంది, రండి. ఇలా కూర్చోండి. గంగా, భయపడాల్సిన పనే లేదు. నువ్వు పరీక్ష కూర్చోవాలంటే రాయక తప్పదు. అందుకను చికిత్స కూడా చాలా అవసరం కదా. అవును, చికిత్స జరగాల్సిందే. చికిత్స చేయిస్తేనే కదా తన పరీక్ష రాయగలుగుతుంది. అప్పుడు పరీక్షలో పాస్ అయితేనే కదా తను స్కూల్లో చేరగలుగుతుంది. అమ్మకి ఈ సంగతి ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా ఉంది కదూ మీ అందరికీ? ఇంత పెద్ద సంగతి ఎంతో తెలివిగా మీరు నా దగ్గర దాచిపెట్టారుగా. ఇప్పుడు అనుకుంటున్నారు అమ్మగారికి ఎలా తెలిసిందని, అంతేనా? ఏంటి గొడవ? చూడమ్మా, సమయం వచ్చినప్పుడు నేనే ఇంకా చెప్పాను. ఎప్పుడు చెప్తావు? ఆ పిల్ల మోకాళ్ళ దాకా బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడా? అది కదత్తయ్య, అసలు చాలు, ఇంకేం చెప్పొద్దు. ఒక పరాయి పిల్ల కోసం మీరంతా ఈ కుటుంబ సాంప్రదాయాన్ని అటకెక్కించేశారన్నమాట. నా సలహాలతో మీకేం అవసరం బాబు? ముసలి తల్లి, మూర్ఖురాలు. నిరంజన్, నువ్వంత పెద్దవాడి వైపోయావా? తల్లి ఇష్టాయిష్టాలతో నీకు అసలు పని లేదన్నమాట. అమ్మగారు, బాబుగారు ఏమనకండి. అసలు నేను నువ్వు నోరు మూసుకో. మనలోని లోపం పెట్టుకుని పరాయి వాళ్ళని అనడం దేనికి? కానీ ఒకటి మాత్రం అందరూ బాగా వినండి. నా కుటుంబానికి సంబంధించిన విషయాలు ఇప్పటికీ నేనే నిర్ణయిస్తాను. ఈ పిల్ల చదువుకోవడానికి వీల్లేదు. అమ్మా, అలా అనకూడదు. నిరంజన్, నేను చెప్పదలుచుకుందేదో చెప్పేశాను. మళ్ళీ ఇంట్లో రభస మొదలైంది.
మంచిదే. నాకు టైం పాస్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఇక ఇప్పుడెలా? ఎలా ఉంది? ఆవిడ నేను ఒప్పిస్తాను. నేను మాట్లాడతానుగా. చూసారా బాబు, నా వల్ల అమ్మగారికి అలా కోపం. గంగా, గోవిందయ్య గారు, తనని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అవకాశం రాగానే నేనే అమ్మతో మాట్లాడతాను. ఇప్పుడేం చెప్పినా తను వినిపించుకునే స్థితిలో లేదు, కోపంగా ఉంది. సరేనా? నేను మాట్లాడతాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అలాగే, పద వెళ్దాం. మా అమ్మ భోంచేసిందా? చాలా కోపంగా ఉన్నారు ఆవిడ. నేను చెప్తూనే ఉన్నాను మీకు వెళ్ళి చెప్పేయండి అని, కానీ మీరేమో. ముందుగా చెప్పినా కూడా తన నిర్ణయం ఇలాగే ఉండేది. కావచ్చు, కానీ అప్పుడైతే ఇంత దూరం వచ్చేది కాదేమో. మీ ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా తెలిసిందంటే బాధగానే ఉంటుంది కదా. ఇవాళ కాకపోతే రేపైనా అమ్మను ఒప్పిస్తాను మాధవి. కానీ ప్రస్తుతం నాకు గంగ గురించే బెంగగా ఉంది. అమ్మ చూస్తే కోపంగా ఉంది. ఇక ముందు గంగ చదువు ఎలా సాగుతుందో ఏమో. బాబుగారు, గంగ ఇప్పుడు పరీక్ష రాయలేదు. ఏ? డాక్టర్ ఏమన్నారు? దెబ్బ బాగా తగిలిద్దన్నారు. బాబుగారు, ఒకసారి మీరే డాక్టర్ గారితో మాట్లాడితే. నేను పరీక్ష రాయాల్సిందే బాబు, అందులో పాస్ కూడా అవ్వాలి. చాలా పెద్ద చదువులు చదువుకోవాలి బాబు, నిజంగా. అలాగేలే, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. ఆయన ఏం చెప్తారో చూద్దాం, సరేనా? బెంగపడకు. రెగమెంటా? 6 వారాలు పడుతుందా? ఓ, అంటే గంగ ఈ సంవత్సరం టెస్ట్ రాయలేదన్నమాట. ఇందాకేగా అమ్మగారు స్పష్టంగా వద్దని చెప్పారు. అయినా వకీలు బాబుగారేమో ఆ పిల్లని చదివిస్తానని పంతం పట్టుకుని కూర్చున్నారు. ఇది అమ్మగారికి తెలిసిందంటే ఆవిడ చాలా బాధపడిపోతారు. అప్పుడు అదంతా ఏమైతే ఎవడికి కావాలి? నాకు అవమానం జరిగిన సంగతి ఈ పిల్ల బయట పెట్టేస్తుందో మేనని భయంగా ఉంది. అప్పుడు ఈ ఇంట్లో నాకున్న గౌరవం అంతా మంట కలిసిపోతుంది. అలాగే డాక్టర్, గంగని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్. సారీ గంగా, ఇక వచ్చే ఏడాది చూసుకోవాల్సిందే.
ఈ ఏడాదైతే అడ్మిషన్ పరీక్ష రాయటం నీ వల్ల కాదు. నేను రాసిస్తాను బాబు, ఎలాంటి కష్టమూ ఉండదు. నేను రాసిస్తాగా. వద్దు గంగా, డాక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. నీకు కూడా తెలుసు కదా గంగా, ఏ చేయికి నొప్పిగా ఉందో దాన్ని బాగా బాధ పెడితే, దాని మీద ఒత్తిడిస్తే బాధ మరింత ఎక్కువవుతుంది. 6 వారాల్లో నయమైపోతుంది గంగా. ఒత్తిడి తీసుకొస్తే అది శాశ్వతమైన ప్రాబ్లంకి దారితీస్తే, అందువల్ల ఈ ఏడాది నువ్వు స్కూలుకి వెళ్లాలనే సంగతి మర్చిపోతేనే మంచిది. బాధపడకు గంగా. తల్లి, డాక్టర్ గారు చెప్పారంటే ఆలోచించే కదా చెప్తారు. నువ్వు ఊరికే బాధపడ్డం మానే. ఏడాదంటే తెలియకుండానే గడిచిపోతుంది. అంతేగా మరి. అంతేగా మరి, నీకంత తొందరగా చదువుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా 1 సంవత్సరంలోనే డాక్టర్వో ఇంజనీర్వో నువ్వు అయిపోలేవు కదా. పైగా అమ్మగారు నిన్ను వద్దని చెప్పారు కదా. అన్నయ్య గారు నిజం చెప్పాలంటే ఇలా జరగడం మంచిదే అయింది. తన బొటన వేలికి గాయం అవ్వడం. లేదంటే అప్పుడు మీరు అమ్మగారినే ఎదిరించవలసి వచ్చేది. నిజంగా ఆ దేవుడే మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుంచి కాపాడేశారనుకోండి. అవును, ఒట్టు. గంగ పరీక్షకి కూర్చోవచ్చు. అమ్మా ఏమన్నా? నువ్వు విన్నావుగా నిరంజన్, గంగ పరీక్షకి కూర్చోవచ్చు. ఒకవేళ పాస్ అయిందంటే స్కూలుకి కూడా వెళ్ళవచ్చు తను. నేననేది వచ్చే ఏడాది గురించి కాదు, ఈ ఏడాది గురించి అంటున్నాను. కూర్చొని తనని పరీక్షకి. ఉన్నట్టుండే అమ్మగారికి ఏమైంది? ఇందాకేగా వద్దంటే వద్దన్నారు, ఇప్పుడేమో హఠాత్తుగా ఒప్పుకుంటున్నారు. నీకు నిజంగానే ఎలాంటి అభ్యంతరం లేదా? కానీ ఇంతకు ముందే కదా నువ్వు అన్నావు గంగ స్కూల్కి వెళ్ళటానికి వీల్లేదని. మరిప్పుడు చూడు నిరంజన్, నువ్వు నాకేం చెప్పలేదు కదా, అందుకే నాకు కోపం వచ్చింది. నీ మీద, మీ ఇద్దరి మీద. విషయం ఇంత దూరం వచ్చేసింది కనుక నేనక్కడ కూర్చుని అదే ఆలోచిస్తున్నాను. పిల్ల అంత కష్టపడింది కదా, రాత్రి పగలు చదువుకుంది. అలాంటప్పుడు నేను మాత్రం తన కష్టాన్ని ఎలా వృధా కానిస్తాను? ఆ పిల్ల అంత ముచ్చట పడుతున్నప్పుడు చూడు నిరంజన్, తనని పరీక్ష కూర్చోనివ్వు. ఆ పిల్లకి ఎంత పంతమో అందరికీ తెలుసు. చాలా మొండిది. ఒకసారి అనుకుందంటే ఇక మార్చుకోదు. అరే బాబు, ఎవరికి తెలుసు తన తలరాత ఎలా ఉందో ఏంటో. నువ్వు గంగని పరీక్ష రాయటానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ ఈ గంగకి తన బొటన వేలికే గాయమైంది. అది తగ్గాలంటే 6 వారాలు పడుతుందని డాక్టర్ అన్నారు. అదే కుడి చేతికే తగలటం వల్ల గంగ రాయలేదు. మరీ బాగుంది నిరంజన్. నేనేమో తనని సమర్థిస్తూ ఉంటే నువ్వేమో తన ధైర్యాన్ని దెబ్బ కొడుతున్నావు. అదెలా కుదురుతుంది? మన గంగేమో చాలా ధైర్యస్తురాలు.
కొంచెం బాధ సహించక తప్పదు అవునా? సహిస్తావుగా? నిన్నే అడుగుతున్నాను నేను. నేను కూడా బాబుగారికి అదే చెప్పాను. మీరు నిజంగానే నన్ను క్షమించేశారా? నేను పరీక్ష కూర్చోవచ్చా? ఒకవేళ పాస్ అయ్యానంటే స్కూల్ కూడా వెళ్ళొచ్చంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బ, అదే పనిగా మాట్లాడుతూనే ఉంటుంది. వెళ్ళు, పరీక్షకు సిద్ధమైపో. అమ్మగారికి మతిపోయిందా ఏంటి? ఇంత తొందరగా ఎలా ఒప్పేసుకున్నారు? ఆవిడంతటా ఆవిడ ఒప్పేసుకుందా?